హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ బయట చల్లగా వర్షం అయితే పడుతుంది. సో చల్లని వర్షంలో వేడి వేడి బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అని చూస్తే ఫ్రిడ్జ్లో అయితే పెరుగు కనిపించింది. ఇంకా వెంటనే మైసూర్ బజ్జీ వేసేద్దామని అయితే పిండి కలిపేశాను. నేనైతే పిండి కలిపేటప్పుడు వీడియో తీయలేదండి, అసలు వీడియో తీద్దామన్న థాట్ లేదు. ఇంకా వేసిన తర్వాత సర్లే తీసి పెడదాము అని, ఏమో ఏ పుట్లో ఏ పాముందో తెలియదు కదా, ఏ వీడియో జనాలకి నచ్చుతుందో అని సర్లే తీద్దాంలే అని అయితే తీశాను. అప్పుడు కూడా మా పాప ఇవ్వను ఫోన్ అంటుంది, ఫోన్ అయితే దాని దగ్గర పెట్టుకుంటుంది ఆడుకోవడానికి. సో ఇంకెలాగో అలా అయితే తీసుకొచ్చి అయితే వేశాను. ఇదైతే సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. ఇంకా వేసేటప్పుడు అప్పుడు వీడియో షూట్ చేశాను. నూనె అయితే వేడిగా ఉండాలండి బజ్జీలు వేసేటప్పుడు, అప్పుడే మనకి చక్కగా రౌండ్గా పొంగుతాయి. పిండి కలుపుకునే విధానంలో కూడా ఉంటుంది, చాలా అంటే చాలా రౌండ్గా బాల్స్లా వస్తున్నాయి కదా. ఇంకా లాస్ట్లో అయితే నార్మల్గా వేసేసాను. స్టార్టింగ్ అన్నీ మాత్రం ప్రొఫెషనల్స్ వేసినట్టు వేసాను, కానీ లాస్ట్లో కొంచెం పిండి ఉన్నప్పుడు నార్మల్గా వేసేసాను. లాస్ట్ బజ్జీ అయితే అసలు చేయి కడుక్కునే దానికి కూడా మనకి గ్యాప్ ఉండదు, ఎందుకంటే హైలో పెట్టి మంట ఎక్కువ పెట్టి వేస్తాం కాబట్టి బజ్జీలు అనేవి త్వరగా కలర్ వచ్చేస్తే వెంటనే కలుపుతూ ఉండాలి. అందుకని నేను ఇక్కడ చేయి కూడా కడుక్కోకుండా వెంటనే కలుపుతూ వేస్తున్నాను. ఈవెన్గా అన్నీ మంచి కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఎవరికైనా సరే ఇవి నచ్చితే నెక్స్ట్ టైం ఫుల్ రెసిపీ పెడతాను, కమెంట్ అయితే చేయండి. పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది అయితే మొత్తం అంతా వీడియో తీసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా బాగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరు, హోటల్స్లో లాగానే చక్కగా నీట్గా రౌండ్గా పొంగినాయి, అసలు చాలా బాగా వచ్చినాయి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలానే కమెంట్స్ కూడా, మీ వాల్యుబుల్ కమెంట్స్ని మా కోసం పెట్టండి. అండ్ చూసారా మొత్తం అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో నేను చూపిస్తున్నాను దగ్గరికి, చాలా వేడిగా ఉన్నాయి. అండ్ ఫోటో కూడా తీసి కొన్ని పిక్స్ అయితే పెట్టాను. పిక్స్ తీసినప్పుడు ఒకలా ఉన్నాయి, లోపల వీడియో తీసినప్పుడు ఒకలా వచ్చాయి. సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వీటిని అయితే వేడివేడిగా ఉన్నప్పుడే పల్లి చట్నీ వేసుకొని అయితే తింటే చాలా అంటే చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే వెళ్ళిపోయేటప్పుడు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.